ఈ కథ నాది. ఈరోజే దానికి సమాప్తి. ఖైదీ నెంబర్ 299 తప్పించుకున్నాడు. ఆ రోజు జైలర్ నుంచి ఫోన్ వచ్చింది. జైలర్ గిరిగి సార్, గిరిగి వెళ్ళి చూసాం. వేసిన తాళం వేసినట్టే ఉంది. ఆర్స్ కూడా కట్ చేయలేదు, గోడ కూడా పగలకొట్టలేదు. చుట్టూ 20 అడుగుల గోడ, ఆ పైన కరెంటు. బాగానే ప్లాన్ చేశాడు. అసలు ఎలా ప్లాన్ చేశాడ్రా? ఆ డైరీలో ఏముంది సార్? చెప్తే నమ్మరు మీరు. ఈ సృష్టిలో చాలా మిస్టరీస్ ఉన్నాయి. మా సార్ అలాంటి ఒక మిస్టరీ వెనకాల పడ్డాడు. రేయ్, సాయంకాలం త్వరగా రా. నీకు రావు సారే కాదు, ఇంట్లో నేను ఉన్నా. వెళ్తున్నావుగా, అమ్మ కాళ్ళకి నమస్కారం చేసుకొని పోరా, మంచి జరుగుతుంది. ఓ, ఈ పంచులకేం తక్కువ లేదు. కొన్నిసార్లు మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు లేదా ఎవరైనా కలిసినప్పుడు ఆ ప్లేస్, ఆ సరౌండింగ్స్, ఆ సిచ్యువేషన్స్ ఇంతకు ముందు ఎప్పుడు జరిగినట్టు అనిపిస్తుంది. మిగిలిన చూడు, జరగకుండా జరిగినట్టు అనిపించేది ఒకటి ఉంది కదా, ఆ ఎంప్టీ స్పేస్. చెప్తే నమ్మరు. ఖచ్చితంగా నమ్మరు. ఆ ఎంప్టీ స్పేస్ మిగిలిన అంతా చూసాడయ్యా. ఆ ఊర్లో వాళ్ళు ఏం చేస్తున్నారో ఎవరికి సరిగా తెలియదు. బయటికి ఒక చిన్న పొరపాటు. ఈ ఊరే ఉన్నాడు అప్పు సొత్తా. ఆ ఎంప్టీ స్పేస్ నాకు తెలిసేది కొంచెం కష్టమే, కానీ ఇది మనం చేయాల్సిందే శారద. ఎందుకంటే జరిగింది నమ్మడానికి ప్రపంచం ఇంకా సిద్ధంగా లేదు. సార్, వాళ్ళకి ఆడి క్రైమ్ స్టోరీ వద్దంట. ఆడి జైలు నుంచి ఎలా తప్పించుకున్నాడు అని అడుగుతున్నారు. ప్లానా? ఇది అంతమో ఆరంభమో ఏమైనా ఈ జ్ఞాపకం పదిలం కదా దాచేసుకో.